హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీధర్ సిసి. ఈ రోజు క్లాస్లో మనం మార్నింగ్ జరిగిన సిహెచ్ఎస్ఎల్ స్లాట్ వన్లో సంబంధించిన జిఎస్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి ఒకసారి చూద్దామండి. ఓకేనా? సరే, లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, దిస్ క్వశ్చన్ ఈజ్ రిగార్డింగ్ కంప్యూటర్స్ అండి. కంప్యూటర్స్ గురించి ఒక ఫుల్ ఫామ్ అడిగారు. సో ఏంటి ఎల్సిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. సో చాలా మందికి తెలుసండి ఎల్సిడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటో. సో ఏంటి ఫుల్ ఫామ్ ఏంటి? లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనేది ఎల్సిడికి ఫుల్ ఫామ్ అవుతుంది. మరి ఎల్సిడి ఫుల్ ఫామ్ అనేది కంప్యూటర్స్లో అబ్రివేషన్స్ కాబట్టి, ఇంకా మనకి కొన్ని డిస్ప్లే యూనిట్స్ ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఫుల్ ఫామ్స్ కూడా చూద్దాం. ఏంటది అంటే దాని రిలేటెడ్ కొన్ని ఫుల్ ఫామ్స్ ఇక్కడ రాశాను, అబ్రివేషన్స్ రాశాను. వీటి యొక్క ఫుల్ ఫామ్స్ని చెప్పండి. ఏంటది అంటే ఫస్ట్ వన్ ఎల్సిడి అంటాం. సో సో ఎల్సిడి ఇదేగా, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనేది ఎల్సిడి అడిగారు. ఎల్ఈడి అండి. సో ఎల్ఈడి. సో ఎల్ఈడి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లైట్ ఎమిటింగ్ డయోడ్. ఎల్ఈడి ఫుల్ ఫామ్ ఏమవుతుంది? లైట్ ఎమిటింగ్ డయోడ్ అనేది ఎల్ఈడికి ఫుల్ ఫామ్ అవుతుంది. సో ఇది ఎల్సిడి కాబట్టి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఆల్రెడీ రాశాను. సో దిస్ ఇస్ ఎల్ఈడి. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం. సిఆర్టీ అంటే క్రిస్టల్ క్యాథోడ్ రే ట్యూబ్. క్యాథోడ్ రే ట్యూబ్ని సిఆర్టీ అంటాం. వీడియో అంటే ఏంటి? విజువల్ డిస్ప్లే యూనిట్ అవుతుంది. వీడియో అంటే విజువల్ డిస్ప్లే యూనిట్ అంటాం. ఆస్కీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనేది ఆస్కీకి ఫుల్ ఫామ్ అవుతుంది. బిఐఓఎస్, బయాస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? బిఐఓఎస్ అంటే దీనికి మీనింగ్ వచ్చేటప్పటికి ఏం చెప్పొచ్చు చూడండి. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ బిఓఎస్ అంటాం. జియుఐ అంటే మీనింగ్ ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఆర్ఓఎం అంటే ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. ఇది తెలిసిందే కదా. పిరామ్ అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈపీరామ్ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అవుతుంది. మరి ఈఈపిఆర్ఓఎం ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అనేది ఈఈపిఓరామ్ అంటాం. ఇవన్నీ ఇంతకుముందు ఎగ్జామినేషన్స్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్స్ ఏనండి. సో ఒకసారి మళ్ళీ చూడండి. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అంటాం. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం. సిఆర్టీ అంటే క్యాథోడ్ రే ట్యూబ్ అంటాం. విడియు విజువల్ డిస్ప్లే యూనిట్ అంటాం. దెన్ ఆస్కీ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ వన్ బిఐఓఎస్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ అంటాం. జియో అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఆర్ఓఎం అంటే రీడ్ ఓన్లీ మెమరీ అవుతుంది. దిస్ ఈస్ పిరామ్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. ఈపీరామ్ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. దెన్ ఈఈపిరామ్ అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అవుతుంది. సో ఇవి కొన్ని ఫుల్ ఫామ్స్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఏసిపి. సో ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ వర్డ్ అనమాట. సిఏసిపి అంటే. సో చూడండి ఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ద కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైస్ అంటాం. ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్, దట్ ఈస్ దాని ఫుల్ ఫామ్ సిఏసిపికి ఫుల్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇది దేని గురించి మాట్లాడుతుందండి అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంఎస్పి అండి. ఎంఎస్పి అంటే మనకి ప్రతి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఒక ఎంఎస్పి వాల్యూ అనేది ఉండాలి. మద్దతు ధర అంటాం కదా తెలుగులో. ఎంఎస్పి అంటే ఏంటి? మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో ఎంఎస్పి అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? మినిమం సెల్లింగ్ ప్రైస్. ఇది ఒక ఫుల్ ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ అగ్మార్క్ అంటే ఫుల్ ఫామ్ ఏమవుతుంది? అగ్మార్క్ అంటే, సో అగ్మార్క్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే అగ్రికల్చర్ ఏజీఎంఏఆర్కే. అగ్మార్క్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఏ ఫర్ అగ్రికల్చర్ అవుతుంది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేజింగ్ మార్కెటింగ్ కిందకి మాట్లాడుతాం. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ మార్కెటింగ్ అనేది అగ్మార్కి ఫుల్ ఫామ్ అవుతుంది. ఏఎఫ్సి అంటే ఏంటి? అగ్రికల్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఏఎఫ్సి అంటాం. దాని అలాగే ఏఆర్డిసి అంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఏఆర్డిసి మీన్స్ అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేను చెప్పే ఫుల్ ఫామ్స్ మొత్తం కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ వర్డ్సేనండి. ఎంఎస్పి అంటే ఏంటి? మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటాం. అగ్మార్క్ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గ్రేడింగ్ మార్కెటింగ్ అవుతుంది. దెన్ ఏఎఫ్సి అంటే దట్ ఈస్ అగ్రికల్చర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అవుతుంది. ఏఆర్డిసి అంటే అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటాం. దెన్ ఆర్సీ నెట్ అంటే ఏంటి? అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెట్వర్క్. అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంటాం. అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అనేది ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నెట్వర్క్ అంటాం. అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నెట్వర్క్, దట్ ఈస్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్సీనెట్ అంటాం. అలాగే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎంఆర్పి? మాక్సిమం రిటైల్ ప్రైస్ అంటే ఎంఆర్పికి ఫుల్ ఫామ్ అవుతుంది. మాక్సిమం రిటైల్ ప్రైస్ అంటాం. అలాగే దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దిస్ వన్? ఎన్ఏబిఏఆర్డి, నాబార్డ్. ఎన్ఏబిఏఆర్డి, నాబార్డ్కి ఫుల్ ఫామ్ ఏంటండి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈజ్ అ ఫుల్ ఫామ్ ఆఫ్ నాబార్డ్ అవుతుంది. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నాబార్డ్కి ఫుల్ ఫామ్ కిందకి మాట్లాడుకుంటాం అనమాట. దెన్ ఓకేనా, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్ఆర్బి? ఆర్ఆర్బి ఫుల్ ఫామ్ ఏంటి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి ఆర్ఆర్బికి ఫుల్ ఫామ్ అవుతుంది. రీజనల్
రూరల్ బ్యాంక్ అనేది రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ ఆర్ఆర్బీకి ఫుల్ ఫామ్ కిందకి మాట్లాడతాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిడ్బీ? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సిడ్బీకి ఫుల్ ఫామ్ అవుతుంది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈఎక్స్ఐఎం? ఎగ్జిమ్ బ్యాంక్ అంట, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ని ఎగ్జిమ్ బ్యాంక్ కిందకి మాట్లాడతాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈసీజీసీ అంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అంటే ఈసీజీసీకి ఫుల్ ఫామ్ అవుతుందన్నమాట. దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఏబి? ఎన్ఏబి సిఓఎన్ఎస్ అంటే నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటాం. ఎన్ఏబి అంటే నాబార్డ్, సిఓఎన్ అంటే కన్సల్టెన్సీ, ఎస్ అంటే సర్వీసెస్. తర్వాత ఎన్ఏబిఎఫ్ఐఎన్ఎస్ అని ఫుల్ ఫామ్ అడిగారంటే దీనికి నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అవుతాయి. నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కొన్ని బ్యాంక్స్ రిలేటెడ్ ఫుల్ ఫామ్స్ అవుతాయి. ఒకసారి అవి కూడా కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో ఎంఎస్పి అంటే మినిమం సెల్లింగ్ ప్రైస్ గురించి మన ఫార్మర్స్ ఫైట్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి. ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైసెస్ అంటాం. సో ఇది అడిగింది సిఎస్సిపి అడిగాడు కాబట్టి కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ ఇది ఎంఆర్పికి రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేస్తుంది. ఎంఎస్పి గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. సో విచ్ కంట్రీ విల్ బి లాంచ్ ద ఫస్ట్ వుడెన్ శాటిలైట్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ 2023? 2023 సంవత్సరంలో ఏ కంట్రీ ఒక వుడెన్ శాటిలైట్ని లాంచ్ చేయబోతుంది? దేనికోసం అండి అంటే టు రెడ్యూస్ ద స్పేస్ డెబ్రీస్ అంటాం. టు రెడ్యూస్ ద స్పేస్ డెబ్రీస్ అంటే స్పేస్లో ఉన్న వ్యర్థాలని తగ్గించడం కోసం, స్పేస్లో ఉన్న వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం 2023 సంవత్సరంలో జపాన్ కంట్రీ వుడెన్ శాటిలైట్ని స్పేస్లోకి పంపించబోతున్నారు. ఇది కరెంట్ అఫైర్స్ న్యూస్ అనమాట. జనవరి మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అండి. అంటే ఏంటది అంటే చాలామంది మనం స్పేస్లోకి చాలా శాటిలైట్స్ని పంపిస్తూ ఉన్నాం. అసలు ఈ స్పేస్ డెబ్రీస్ అనేది ఎలా క్రియేట్ అవుతాయి? అదే స్పేస్లో కొన్ని వ్యర్థాలు అంటే ఏంటి? ఒక వేస్ట్ మెటీరియల్స్ అనేది స్పేస్ ఎలా ఫామ్ అవుతుంది అంటే జనరల్గా మనం చాలా శాటిలైట్ని స్పేస్లోకి పంపిస్తూ ఉంటాం మనం. ఎందుకంటే మన కంట్రీనే కాదు, రష్యా కంట్రీ కానీ, చైనా కంట్రీ అవ్వచ్చు, లేదా యూఎస్ఏ కంట్రీస్ కానీ, పాకిస్తాన్ కంట్రీస్ కానీ, ఇజ్రాయెల్ కంట్రీస్ కానీ, అన్ని కంట్రీస్ స్పేస్ మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి. అలా స్పేస్ మీద రీసెర్చ్ చేస్తున్న ప్రతిసారి ఏదో ఒకటి స్పేస్లోకి పంపిస్తూనే ఉన్నాం. అది శాటిలైట్ రూపంలోనా, రాకెట్ రూపంలోనా, ఎలాగైతే ఏంటి రకరకాల ఈవెంట్స్ స్పేస్లో వెళుతూనే ఉన్నాయి. ఇలా వెళుతున్న ప్రతిసారి కొన్నిసార్లు ఏమవుతాయి అంటే ఈ రాకెట్‌కి సంబంధించిన మెటీరియల్స్ మొత్తం స్పేస్‌లో డిస్మాంటిల్ అయిపోతూ ఉంటాయి. ఫైనల్‌గా శాటిలైట్ అనేది ఆ ఎగ్జాక్ట్ కక్షలో లాంచ్ అవుతుంది. అదే ఎగ్జాక్ట్ లొకేషన్‌లో శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు శాటిలైట్స్ యొక్క లైఫ్ టైమ్ ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం స్పేస్‌లోకి పంపించిన రాకెట్స్ యొక్క పార్ట్స్ స్పేస్‌లో తిరుగుతూ ఉంటాయి. ఊడిపోతాయి కదా! ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్‌లో. తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ స్పేస్‌లో ఉండడం వల్ల ఈ ఆస్ట్రాయిడ్స్‌కి కానీ, లేకపోతే ఈ మెటీరాయిడ్స్ కానీ, లేకపోతే కామెట్స్ అదే గ్రహ శకలాలకు గాని, లేకపోతే తోకచుక్కలకు గాని, ఓకేనా? వీటన్నిటికి గుద్దుకోవడం వల్ల అవన్నీ బ్లాస్ట్ అయిపోతుంది స్పేస్‌లో. అవన్నీ ఇంకా డెబ్రీస్‌గా మారిపోతాయి. అంటే వేస్ట్ మెటీరియల్ కిందకి స్పేస్‌లో ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం కొత్తగా స్పేస్‌లోకి రాకెట్స్‌ని పంపిస్తామో, ఆ స్పేస్ డెబ్రీస్ ఏదైతే ఆల్రెడీ స్పేస్‌లో వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మనం కొత్తగా పంపించిన శాటిలైట్‌లకి అడ్డుగా రావచ్చనమాట. సో, కాబట్టి ఒక్కోసారి మన శాటిలైట్స్ ఫెయిల్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటాయి. ఎందుకంటే అవి వచ్చి మనం పంపించే శాటిలైట్‌కి కొలైడ్ జరగొచ్చనమాట. అప్పుడు ప్రాబ్లమాటిక్ జరుగుతుంది కాబట్టి అలాంటి వేస్ట్ మెటీరియల్స్‌ని రెగ్యులేట్ చేయడం కోసం మన శాటిలైట్స్‌ని సేఫ్‌గా పంపించడం కోసం జపాన్ కంట్రీ వాళ్ళు ఏం చేశారంటే వుడెన్ బేస్డ్ టెక్నాలజీతో ఒక వుడ్ శాటిలైట్‌ని స్పేస్‌లోకి పంపిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ స్పేస్ డెబ్రీస్‌ని కంట్రోల్ చేయడం కోసం. అది ఏ కంట్రీ అండి అంటే జపాన్ కంట్రీ అంటాం. సో, జపాన్ కంట్రీకి క్యాపిటల్ కరెన్సీ మనకు తెలుసు కదా! సో, జపాన్ కంట్రీకి క్యాపిటల్ ఏమంటామంటే టోక్యో అనేది జపాన్ కంట్రీకి క్యాపిటల్ అవుతుంది. సో, జపాన్ కంట్రీకి కరెన్సీ ఏమవుతుందండి అంటే జపాన్ కంట్రీకి కరెన్సీ యెన్ అవుతుంది. వన్ కాదండి, సారీ యెన్. యెన్ అనేది జపాన్ కంట్రీకి కరెన్సీ అంటాం. యోషిహిడే సుగా అనే పర్సన్ జపాన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్‌గా యాక్ట్ చేస్తున్నారు. ఇతను షింజో అబే అనే పర్సన్ ప్లేస్‌లో రీప్లేస్ అయ్యి కొత్తగా అపాయింట్ అయిన జపాన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ పేరేంటి అంటే యోషిహిడే యోషిహిడే షుగా అనే పర్సన్ జపాన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్ కింద యాక్ట్ చేస్తున్నారు. ఈ జపాన్ కంట్రీ 2021 మనకి జరగబోయే సమ్మర్ ఒలింపిక్స్ ఇక్కడే జరగబోతున్నాయి. సమ్మర్ ఒలింపిక్స్ ఉన్నాయి చూసారా? అవి జపాన్ కంట్రీ టోక్యో ప్లేస్‌లోనే జరగబోతున్నాయి. ఇది 2021 అండి. 2024లో ఒలింపిక్స్ అనేది పారిస్ కంట్రీలో జరగబోతున్నాయి. పారిస్. మేబీ నెక్స్ట్ స్లాట్‌లో అడిగే పర్సన్స్‌కి ఒక క్వెషన్ అడగొచ్చండి. ఈ 2024 పారిస్ ఒలింపిక్స్‌కి ఒక న్యూస్ అంట. ఏంటది అంటే 2024 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్‌లో ఏ గేమ్‌ని కొత్తగా ఇంక్లూడ్ చేస్తున్నారండి అంటే ఆ గేమ్ ఏది అంటే క్రికెట్ అనమాట. 2024లో జరగబోయే ఒలింపిక్స్‌లో క్రికెట్ గేమ్ కూడా ఇంక్లూడ్ అవ్వబోతుంది. ఇది న్యూస్. అలాగే 2028లో జరగబోయే ఒలింపిక్స్ ఎక్కడండి అంటే లాస్ ఏంజెల్స్ అంట. ఈ లాస్ ఏంజెల్స్ అనే ప్లేస్ ఎక్కడుంది? లాస్ ఏంజెల్స్ అనే ప్లేస్ యూఎస్ఏ కంట్రీ కిందకి వస్తుందనమాట. ఇది జనరల్‌గా దీని రిలేటెడ్ ఒలింపిక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అవుతాయి. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఫిఫ్త్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ద స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వాస్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్?
అంటే స్టేట్ డివిజన్ బిల్ అనేది స్టేట్ రీఆర్గనైజేషన్ అంటే మళ్ళీ స్టేట్ కొత్తగా ఫామ్ చేయడం. కొత్తగా ఒక స్టేట్‌ని ఫామ్ అవ్వాలంటే దానికి సంబంధించిన బిల్ అనేది ఎప్పుడు పాస్ చేశారండి అంటే అది 1956 సంవత్సరం ఆగస్టు 31 తారీఖున ఆ బిల్ అనేది పాస్ అయింది. దానికి సంబంధించిన అమెండ్మెంట్ ఏది అంటే సెవెంత్ అమెండ్మెంట్ ఆఫ్ 1956 అంటాం. సెవెంత్ అమెండ్మెంట్ ఆఫ్ 1956. ఈ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్‌ని అమెండ్మెంట్ చేసి ఏం చేశారంటే లాంగ్వేజ్‌ని బేస్ చేసి లింగ్విస్టిక్ బేసిస్‌లో లింగ్విస్టిక్ బేసిస్‌లో లింగ్విస్టిక్ సారీ దట్ ఈస్ లింగ్విస్టిక్ బేసిస్‌లో స్టేట్‌ని డివైడ్ చేయొచ్చు అని చెప్పిన ఆర్టికల్ ఇది. లింగ్విస్టిక్ బేసిస్‌లో స్టేట్‌ని డివైడ్ చేయొచ్చు అని చెప్పిన అమెండ్మెంట్ ఏది అంటే దట్ ఈస్ సెవెంత్ అమెండ్మెంట్ ఆఫ్ 1956 అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ముందు మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1948లో మనకి సెపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఒక మూవ్‌మెంట్ ఇండియాలో స్టార్ట్ అయింది. మూవ్‌మెంట్ అంటే లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌ని డివైడ్ చేయండి అని ఒక మూవ్‌మెంట్ 1947 ఎండింగ్‌లో స్టార్ట్ చేశారు. ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌లో డివైడ్ చేసుకోవాలని చెప్పి ఒక రూల్ పాస్ చేశారు. కానీ అది ఆ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారనమాట. అప్పుడు 1948లో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌ని డివైడ్ చేయొచ్చా లేదా అనే ఉద్దేశంతో ఎస్‌కే ధర్ అనే కమిషన్‌ని వేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏ లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌ని డివైడ్ చేయడానికి గవర్నమెంట్ వేసిన కమిటీ పేరు ఏంటి అది ఎస్‌కే ధర్ కమిషన్ అంటాం. కానీ ఈ ఎస్‌కే ధర్ కమిషన్ ఏమని రికమెండ్ చేసిందంటే లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌ని డివైడ్ చేస్తే దేశం యొక్క ఇంటిగ్రిటీ నాశనం అయిపోతుంది. సమైక్యత అనేది పోతుంది. కాబట్టి లాంగ్వేజ్‌ని బేస్ చేసి డివైడ్ చేయడం కరెక్ట్ కాదు అని ఈ కమిటీ చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 1948 అదే టైంలో మళ్ళీ జేవీపీ అనే కమిషన్‌ని స్టార్ట్ చేశారు. జేవీపీ కమిటీ అంటాం. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. దీన్ని జేవీపీ కమిషన్ అంటాం. ఈ కమిషన్ కూడా ఎస్‌కే ధర్ కమిషన్ చెప్పిన రిపోర్ట్‌నే సపోర్ట్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత 1953లో ఫస్ట్ టైమ్ ఏం జరిగిందండి అంటే ఫస్ట్ టైమ్ ఏమైంది అంటే లాంగ్వేజ్‌ని బేస్ చేసి పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాశ చేసి ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడు ఆంధ్ర, తమిళనాడు స్టేట్‌లో ఒక మద్రాస్‌గా ఉన్న అప్పుడు ఆ ప్రొవిన్సెస్ ఏమైందంటే 2గా డివైడ్ చేసేశారు. ఏ బలవంతంగా 2గా ఎలా అని అంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది మద్రాస్ అనేది 2గా డివైడ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళకి సెపరేట్‌గా ఆంధ్రప్రదేశ్ స్టేట్‌ని, తమిళకి వాళ్ళకి తమిళనాడు స్టేట్‌ని సెపరేట్‌గా అన్‌అఫీషియల్‌గా డిక్లరేషన్ చేసేశారనమాట. ఎప్పుడైతే ఆంధ్ర, తమిళనాడు స్టేట్స్ అనేది ఇక్కడ డివైడ్ అవ్వడం జరిగిందో వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 1953లో ఫజల్ అలీ అనే కమిషన్ వేయడం జరిగింది. అప్పటికి మనకి రిపబ్లిక్ డే కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి సెపరేట్ కాన్స్టిట్యూషన్ కూడా వచ్చిందనమాట. ఫజల్ అలీ కమిషన్. ఈ ఫజల్ అలీ కమిషన్ ఏం చేసిందంటే ఫైనల్‌గా లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌ని డివైడ్ చేయొచ్చు అని చెప్పిన కమిషన్ ఏది అంటే 1953లో జరిగిన ఫజల్ అలీ కమిషన్ ఒక 1.5 ఇయర్ పాటు రీసెర్చ్ చేసి ఫైనల్‌గా లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌ని డివైడ్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సెవెంత్ అమెండ్మెంట్ 1956 పార్లమెంట్‌లో బిల్ పాస్ చేశారు. ఇలా పార్లమెంట్‌లో బిల్ పాస్ చేసిన తర్వాత 1956లో అఫీషియల్‌గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఫార్మ్ అవ్వడం జరిగింది. అలాగే తమిళనాడు స్టేట్ కూడా ఫార్మ్ అయిందనమాట. సో, 1956 నవంబర్ 1 ఆంధ్ర అఫీషియల్లీ డిక్లైర్డ్. ఇదే సంవత్సరం మళ్ళీ 1956లో కేరళ, కర్ణాటక 2 స్టేట్స్ కూడా ఫార్మ్ అయ్యాయన్నమాట. కర్ణాటక స్టేట్ అండ్ కేరళ స్టేట్ అన్నమాట. ఈ 2 కూడా లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని డివైడ్ చేశారు. అంటే కన్నడ మాట్లాడే వాళ్ళకి కర్ణాటక, మలయాళం మాట్లాడే వాళ్ళకి కేరళ స్టేట్స్ ఇచ్చారు. మళ్ళీ 1960వ సంవత్సరంలో ముంబై అనేది గుజరాత్ అండ్ మహారాష్ట్ర స్టేట్ కిందకి డివైడ్ అయిపోయాయి. మహారాష్ట్ర స్టేట్ కిందకి డివైడ్ అయిందనమాట. గుజరాత్ అండ్ మహారాష్ట్ర. మరాఠీ మాట్లాడే వాళ్ళకి మహారాష్ట్ర స్టేటు, గుజరాతీ మాట్లాడే వాళ్ళకి గుజరాత్ స్టేటు. అలా లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌లను డివైడ్ చేయడం అనేది ఈ ప్రక్రియ 1956 నుంచి స్టార్ట్ చేశారు. అది సెవెంత్ అమెండ్మెంట్ అంటాం. ఏ కమిషన్ రికమెండ్ చేసిందండి అంటే ఫజల్ అలీ కమిషన్ రికమెండ్ చేసింది. అసలు ఫస్ట్ ఏ కమిటీ వేశారు లాంగ్వేజ్‌ని బేస్ చేసి స్టేట్‌ని డివైడ్ చేయాలని చెప్పిన కమిషన్ ఎస్‌కే ధర్ కమిషన్ అని చెప్తామనమాట. ఓకేనా? సో, ఇది దిస్ ఈస్ సమ్ స్టోరీ అబౌట్ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ గురించి కొంత మనం మాట్లాడే స్టోరీ అవుతాయి. మన ఆర్టికల్ 1-4 పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి మాట్లాడుతుంది. అంటే ద స్టేట్ రీఆర్గనైజేషన్స్ గురించి మాట్లాడే ఆర్టికల్స్ ఏవి అంటే దాంట్లో మనం ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు ఇవి పార్ట్ 1 అంటాం. ఈ పార్ట్ 1 అనేది మాట్లాడే టాపిక్ ఏంటి అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అంటాం. యూనియన్ ఇట్స్ టెరిటరీస్ గురించి మాట్లాడే పార్ట్ ఏది అంటే పార్ట్ 1 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీంట్లోనే ఆర్టికల్ 3, ఆర్టికల్ 2, ఆర్టికల్ 4 అండ్ ఆర్టికల్ 1 ఈ 4 ఆర్టికల్స్ అనేది ఫస్ట్ ఆర్టికల్ 1 అనేది మనం స్టేట్ గురించి రిప్రజెంట్ చేస్తాం. ఆర్టికల్ 2 స్టేట్ ఫార్మేషన్ గురించి, ఆర్టికల్ 3 కూడా స్టేట్ ల్యాండ్ బౌండరీస్ ఎక్స్పాన్షన్స్ గురించి మొత్తం ఈ 4 ఆర్టికల్స్ దాని గురించి డిస్క్రైబ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? అలాగే స్టేట్ యొక్క పేర్లు మార్చాలన్నా గానీ ఇవన్నీ ఈ పార్ట్ 1 నుంచే డిస్క్రైబ్ చేస్తాం. సరే, నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. సో, విచ్ స్టేట్ సెలబ్రేట్ ద అలీ అయే లియాంగ్ ఫెస్టివల్? అలీ అయే లియాంగ్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్ చేస్తది? ఇది ఒక స్ప్రింగ్ ఫెస్టివల్ అండి. అంటే ఆహ్, అలీ అయే లియాంగ్ అంటే ఇదో చూడడానికి వెరైటీగా ఉంది పేరిది. అలీ అంటే ఏదో సినిమా యాక్టర్ అలీ కాదండి. వాళ్ళ ఇంట్లో చేసే ఫెస్టివల్ అని కాదు. అలీ అయే లియాంగ్ అంటే ఒక
ఒక స్ప్రింగ్ ఫెస్టివల్ అంట, అగ్రికల్చరల్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. మరి ఈ ఫెస్టివల్ ఎక్కడ చేస్తారండి అంటే అస్సాంలో చేస్తాం. అస్సాంలో మనకు బాగా తెలిసిన ఫెస్టివల్ ఏది అంటే బిహు అనే ఫెస్టివల్ అస్సాంలో చేస్తామంటాం. మోగాలి బిహు, మగి బిహు, మఘీ బిహు అని, భోగాలి బిహు అని, భోగాలి. ఓకేనా? ఇవన్నీ మన అస్సాం స్టేట్‌లో మనం విన్న ఫెస్టివల్స్ అండి. ఇవన్నీ ఇప్పుడు మనం విన్నాం ఆల్రెడీ ఈ ఫెస్టివల్స్ గురించి. ఇప్పుడేమో కొత్తగా అలీ అయే లియాంగ్ అనే ఫెస్టివల్, ఇది ఒక స్ప్రింగ్ సీజన్ ఫెస్టివల్ అంటాం. ఓకేనా? అది అస్సాంలో చేస్తారు. ఇంకా అస్సాంలో ఇంకొక ఫెస్టివల్ కూడా ఉందండి. అంబు బచి ఫెస్టివల్. అంబు బచి. అంబు బచి ఫెస్టివల్ ఎక్కడ చేస్తారంటే అస్సాంలో ఒక ఫేమస్ టెంపుల్ ఒకటుంది. కామాఖ్య టెంపుల్ అంటాం. కామాఖ్య. ఈ కామాఖ్య టెంపుల్‌లో చేసే ఒక ఫెస్టివల్ అనమాట. దాన్ని ఏది అంటే అంబు బచి ఫెస్టివల్ అంటాం. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్‌లో మనం 2, 3 చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. మోపో అనే ఫెస్టివల్ ఒకటి. అలాగే మురాంగ్ అనే ఫెస్టివల్. మురాంగ్ ఒకటి, మోపో. ఈ 2 అరుణాచల్ ప్రదేశ్ స్టేట్‌లో చేసే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అవుతాయి. ఏంటో మళ్ళీ చెప్తారా ఒకసారి? దెన్ మోపో ఒకటి, మురాంగ్ అనే ఫెస్టివల్ అనమాట. దాని తర్వాత గోవాలో చేసే ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఏది అంటే మందో ఫెస్టివల్ అంటాం. మందో ఫెస్టివల్ గోవా స్టేట్‌లో చేస్తాం. అలాగే తమిళనాడు స్టేట్‌లో చేసేది పుటందు. పుటందు ఫెస్టివల్. అలాగే వరుష, వరుష పిరప్పు అంటాం. వరుష పిరప్పు, పుటంగు. ఇది తమిళనాడుకి సంబంధించిన న్యూ ఇయర్ అంటాం. తమిళ్ న్యూ ఇయర్ అనేది ఏది? తమిళ్ న్యూ ఇయర్ గురించి మాట్లాడితే పుటందు ఆర్ వరుష పిరప్పు. వరుష పిరప్పు, దెన్ లేదా పుటాందు అంటాం. ఇది తమిళ్ న్యూ ఇయర్ అంటాం. మనకి తెలుగు న్యూ ఇయర్ ఏంటి? ఉగాదితో స్టార్ట్ అవుతుంది కదా! మనకి ఉగాదితో స్టార్ట్ అయ్యేది ఏది? సో, ఉగాదితో స్టార్ట్ అయ్యేది తెలుగు సంవత్సరాది అంటాం. ఓకేనా? ఇది తెలుగు న్యూ ఇయర్ అంటాం. ఆంధ్ర వాళ్ళకి, తెలుగు మాట్లాడే వాళ్ళకి న్యూ ఇయర్. అలాగే గుడి పడవా ఫెస్టివల్ ఎవరికి ఫెస్టివల్ అండి? గుడి పడవ. సో, గుడి పడవా ఫెస్టివల్ ఎవరికి సంబంధించిందంటే ఇది మరాఠీ న్యూ ఇయర్ అని చెప్పొచ్చు. మనం ఉగాది చేసినప్పుడు అక్కడ మరాఠీ సంబంధించి జరిగింది. అదే టైంలో తమిళనాడులో ఈ ఫెస్టివల్ కూడా చేశారు. సో, గుడి పడవ మరాఠీ వాళ్ళకి, తమిళనాడుకి ఈ పుతండు లేదా దాన్ని ఇంకొక పేరుతో పిలవచ్చు. వరుష పిరప్పు అంటాం. ఇది మనకు సంబంధించిందనమాట. అలాగే ఇంకొకటి ఒరిస్సా స్టేట్‌లో కూడా చేసే ఫెస్టివల్స్ కొన్నున్నాయి. రథయాత్ర, రథయాత్ర ఒకటి, నైపుయ్ ఫెస్టివల్ ఒకటి, నైపోయ్ ఫెస్టివల్ అనేది ఒకటి. దాని తర్వాత జగన్నాథ యాత్ర, రాజా ప్రభ యాత్ర, రాజా ప్రభ. ఇవన్నీ కూడా ఒరిస్సా స్టేట్‌లో చేసే ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అంటాం. ఓణం అనేది ఎక్కడ చేస్తారండి అంటే లాస్ట్ క్లాస్‌లో చెప్పాం. ఓణం అనేది కేరళ స్టేట్‌లో చేసే ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్. రథయాత్ర, నైపై ఫెస్టివల్ ఒకటి, జగన్నాథ యాత్ర, రాజప్రభ ఫెస్టివల్స్ ఇవన్నీ ఒడిస్సా స్టేట్‌లో చేసే కొన్ని ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అవుతాయన్నమాట. దెన్ నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ ఇన్ ఇండియా? సో, ఇండియాలోనే హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ ఏది అంటే అది మొత్తం 260 మీటర్ల ఎత్తుందండి. ఈ డ్యామ్‌ని 1978 సంవత్సరంలో కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. 1978 టైంలో. ఎక్కడ కట్టారు ఈ డ్యామ్‌ని? తెహ్రీ డ్యామ్ అంటాం. ఈ తెహ్రీ డ్యామ్ అనేది భగీరథి రివర్ మీద కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. భగీరథి రివర్ అవుతుంది. ఇది ఏ స్టేట్ కిందకొస్తుందండి అంటే ఉత్తరాఖండ్ స్టేట్‌లో వస్తుందన్నమాట. అలాగే ఉత్తరాఖండ్ స్టేట్‌లో ఉన్న హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ ఏది అంటే ఆన్సర్ మనం ఎగ్జామ్‌లో క్వెషన్ ఎలాగైనా అడిగి ఉండొచ్చండి. ఉత్తరాఖండ్ స్టేట్‌లో ఉన్న హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ ఏది అంటే ఈ పేరు చెప్పొచ్చు. ఏది? తెహ్రీ డ్యామ్ అంటాం. ఓకేనా? ఉత్తరాఖండ్‌లో కోటేశ్వర డ్యామ్ అనేది కూడా ఉండేది. కోటేశ్వర డ్యామ్ అంటాం. ఈ కోటేశ్వర డ్యామ్ కూడా దేని మీద కన్‌స్ట్రక్షన్ చేశారండి అంటే ఈ కోటేశ్వర డ్యామ్ కూడా కన్‌స్ట్రక్షన్ చేసింది సేమ్ భగీరథి రివర్ మీద కన్‌స్ట్రక్షన్ చేశారు. సేమ్ ఉత్తరాఖండ్ స్టేట్‌లోనే ఉంది. కాకపోతే ఈ డ్యామ్ కట్టింది 2011 సంవత్సరంలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ డ్యామ్ యొక్క హైట్ ఒక 97 మీటర్స్ అప్రాక్సిమేట్‌లీ అండి. అప్రాక్సిమేట్‌లీ 96 పాయింట్ సంథింగ్ 96 ఆర్ 97 మీటర్స్ యొక్క హైట్ ఉంటుంది. కానీ తెహ్రీ డ్యామ్ యొక్క హైట్ 260 మీటర్లండి. ఇదేమో 1978 సంవత్సరంలో కంప్లీట్ అయిపోయింది. చాలా ఎత్తైన గ్రావిటీ డ్యామ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కాంక్రీట్ యూజ్ చేసి కట్టిన డ్యామ్ అనమాట ఇది గ్రావిటీ డ్యామ్స్ అంటే. దెన్ అలాగే మనకి ఇండియాలో ఇంకొక డ్యామ్ కూడా ఉందండి. భాక్రానంగల్ డ్యామ్ అంటాం. దీని తర్వాత భాక్రానంగల్ డ్యామే సెకండ్ హైయెస్ట్ గ్రావిటీ డ్యామ్ అని చెప్పొచ్చు. భాక్రానంగల్. ఈ భాక్రానంగల్ డ్యామ్ ఎక్కడుంది అండి అంటే ఈ డ్యామ్ మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ పంజాబ్ స్టేట్ కిందకొస్తుంది. పంజాబ్ అంటాం. ఈ డ్యామ్ కన్‌స్ట్రక్షన్ చేసింది సట్లెజ్ రివర్ మీద కట్టారండి. అండ్ ఈ డ్యామ్ యొక్క హైట్ దెన్ ఇది 226 మీటర్స్ అనేది ఈ డ్యామ్ యొక్క హైట్ అండి. ఇది 1963లో ఈ డ్యామ్‌ని ఇనాగ్రేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడో 1948లోనే ఫౌండేషన్ వేశారు గానీ బట్ ఇనాగ్రేషన్ అయింది 1963లో ఇనాగ్రేషన్ చేయడం జరిగిందంటామనమాట. ఓకేనా? దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటి? దెన్ అలాగే మనకి ఇంకొన్ని డ్యామ్స్ కూడా ఉన్నాయి. నర్మదా సరోవర్ డ్యామ్. సర్దార్ అండి సారీ. సర్దార్ సరోవర్ డ్యామ్ ఇదెక్కడుంది? సర్దార్ సరోవర్. సో, సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా రివర్ మీద కన్‌స్ట్రక్షన్ జరిగిందండి. ఈ డ్యామ్ వచ్చేటప్పటికి మనకి ఆహ్, గుజరాత్ స్టేట్ కిందకొస్తుందనమాట. గుజరాత్. ఇదే నర్మదా రివర్ మీద మధ్యప్రదేశ్ స్టేట్‌లో 2 డ్యామ్స్ ఉన్నాయి. 2 డ్యామ్స్ ఉన్నాయి మధ్యప్రదేశ్ స్టేట్‌లో. ఒకటి ఇందిరా సాగర్ డ్యామ్ అంటాం. ఇందిరా సాగర్ డ్యామ్, సాగర్.
ఇందిరా సాగర్ డ్యామ్. నెక్స్ట్ వన్ అలాగే ఓంకారేశ్వర్ డ్యామ్. ఓంకారేశ్వర్ డ్యామ్. ఓంకారేశ్వర డ్యామ్ అంటాం. ఈ 2 డ్యామ్స్ ఎక్కడున్నాయి మధ్యప్రదేశ్ స్టేట్‌లో. ఒక ఓంకారేశ్వర డ్యామ్ మీద ఒక కరెంట్ అఫైర్స్ పాయింట్ చూద్దాం. ఏందది అంటే, ఇప్పటి వరకు మన ఇండియాలో సోలార్ ప్యానెల్స్ అనేవి ఇళ్ల మీదో, లేకపోతే ఖాళీ ప్లేస్‌లోనో అక్కడక్కడ చూసుంటాం. కానీ ఇండియాలోనే ఫస్ట్ టైమ్ ఒక డ్యామ్ మీద, ఒక రివర్ మీద ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్‌ని ఇన్‌స్టాలేషన్ చేశారు. ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అనమాట. ఈ ఓంకారేశ్వర డ్యామ్ నర్మదా రివర్ ఉంది కదా! నర్మదా రివర్‌లో చాలా ప్లేస్ మీద ఏకంగా ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్‌ని దాని మీద ఇనాగ్రేషన్ చేశారు. అంటే అది దాని మీద ఏం కాదండి. మనం నడిచినా గానీ ఆ సోలార్ ప్యానెల్స్ ఏం పగలవు. జస్ట్ ఫ్లోటింగ్ అనమాట. నది మీద తేలుతూ ఉంటాయి. దీనివల్ల అక్వాటిక్ లైఫ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఏమి లేదు. దాని నర్మదా రివర్‌లో ఉన్న చేపలకి వాటికి ఏం ప్రాబ్లమ్ లేదండి. హ్యాపీగా బతికేస్తాయి అవి గూడా. కాకపోతే ఏంటంటే అది ఫ్లోటింగ్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కోసం కొత్తగా ఇనాగ్రేట్ చేశారు. ఇది మన దేశంలో కొత్తేమో. కానీ వేరే కంట్రీస్‌లో ఏకంగా సముద్రాల మీద ఏసేసారు వాళ్ళైతే. మనం ఇంకా రివర్ దగ్గర ఆగాం. వాళ్ళైతే ఏకంగా సముద్రాల మీదే సోలార్ ప్యానెల్స్‌ని కన్‌స్ట్రక్షన్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నారండి. సో, కాబట్టి ఇది మన ఇండియాలో ఓంకారేశ్వర డ్యామ్ మీద ఫస్ట్ జరిగింది. మేబీ కరెంట్ అఫైర్స్‌లో నెక్స్ట్ క్లాస్‌లో రావచ్చు. సో, ఇలాంటి డ్యామ్స్ మనకి చాలా ఉన్నాయి. ఓకేనా? ఒకసారి అవి కూడా కన్సిడరేషన్ చేయండి ఎగ్జామినేషన్స్‌లో. మేబీ నాగార్జున సాగర్ డ్యామ్ మనకు తెలిసిందే. శ్రీశైలం డ్యామ్ గురించి తెలుసు. మెథూర్ డ్యామ్ ఒకటి చూసుకోండి. మెథూర్ డ్యామ్ ఎక్కడుంది? ఇది కావేరీ రివర్ మీద తమిళనాడు స్టేట్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన డ్యామ్ అనమాట. కృష్ణా రాజా సాగర్ డ్యామ్ ఒకటుంది. ఇది కావేరీ రివర్ మీద కర్ణాటక స్టేట్‌లో కట్టిన డ్యామ్ అవుతుంది. ఆల్మట్టి డ్యామ్ కృష్ణా రివర్ మీద ఎక్కడ కట్టారు? కర్ణాటక స్టేట్‌లో కట్టిన డ్యామ్స్ అనమాట. మనకి జమ్మూ కాశ్మీర్‌లో కొన్ని డ్యామ్స్ ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో కొన్ని డ్యామ్స్ ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర స్టేట్‌లో గాని, అలా చాలా ఇండియాలో మేజర్ ప్లేసెస్‌లో డ్యామ్స్ ఉన్నాయి కాబట్టి, ఒకసారి అవి కూడా కాన్సంట్రేషన్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. అండ్ హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 'వైస్ అండ్ అదర్‌వైస్'? 'వైస్ అండ్ అదర్‌వైస్' అంటాం. ఈ 'వైస్ అండ్ అదర్‌వైస్' అనే బుక్‌కి ఆథర్ ఎవరండి అంటే సుధామూర్తి. షీ ఈస్ ద వైఫ్ ఆఫ్ నారాయణమూర్తి. నారాయణమూర్తి ఈస్ ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ కంపెనీ యొక్క ఫౌండర్ నారాయణమూర్తి కదా! అతని వైఫ్ సుధామూర్తి రాసిన ఈ బుక్ 'వైస్ అండ్ అదర్‌వైస్' అనే బుక్ రాశారండి. అలాగే ఆహ్, 'మహాశ్వేత' అనే నావెల్ బుక్ రాసింది కూడా ఈవిడేనండి. 'మహాశ్వేత' అనే బుక్ రాసింది కూడా ఎవరండి అంటే సుధామూర్తి. అలాగే 'ద గ్రాండ్ మదర్ బ్యాగ్ ఆఫ్ స్టోరీ' 'ద గ్రాండ్ మదర్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్' 'ద గ్రాండ్ మదర్ 'ద గ్రాండ్ మదర్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్' 'గ్రాండ్ మదర్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్' అనే బుక్ రాసింది కూడా సుధామూర్తేనండి. లేదా ఇంకొక బుక్ కూడా ఉంది. 'హౌ ఐ థాట్ గ్రాండ్ మదర్ విల్ రీడ్ ద అదర్ స్టోరీస్' 'హౌ ఐ థాట్ గ్రాండ్ మదర్ విల్ రీడ్ ద అదర్ స్టోరీస్' 'హౌ ఐ థాట్ గ్రాండ్ మదర్ విల్ రీడ్ అదర్ స్టోరీస్' ఈ 3 పుస్తకాలు రాసింది ఇది 'వైస్ అండ్ అదర్‌వైస్' ఈ 4 పుస్తకాలు రాసింది సుధామూర్తినే రాయడం జరిగిందండి. అలాగే 'వన్ అరేంజ్డ్ మర్డర్' అనే బుక్ ఎవరు రాశారు? 'వన్ అరేంజ్డ్ మర్డర్' అనే బుక్ రాసింది ఎవరండి అంటే మనకు తెలిసిందే ఆ పర్సన్ పేరు చేతన్ భగత్ అనే పర్సన్ రాశారండి. చేతన్ భగత్. 'వన్ అరేంజ్డ్ మర్డర్' అంటాం. అలాగే 'టూ స్టేట్స్' అనే బుక్ రాసింది చేతన్ భగతే. ఇది రీసెంట్‌గా రాసిన చేతన్ భగత్ బుక్ 'వన్ అరేంజ్డ్ మర్డర్' అంటాం. 'ద టూ స్టేట్స్', 'త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్', 'వన్ నైట్ ఎట్ కాల్ సెంటర్', 'వన్ ఇండియన్ గర్ల్', 'రెవల్యూషన్ 2020', 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' ఇవన్నీ చేతన్ భగత్ రాసిన మాక్సిమం బుక్స్ అవుతాయన్నమాట. 'ఇండియా పాజిటివ్' అనే బుక్ రాసింది కూడా చేతన్ భగతేనండి. 'ఇండియా పాజిటివ్' బుక్ రాసింది చేతన్ భగత్. 'ప్రామిస్డ్ ల్యాండ్' అనే బుక్ కొత్తదే. ప్రామిస్డ్ ల్యాండ్ అంటాం. ఈ పుస్తకాన్ని రాసింది ఎవరండి అంటే ఒబామా రాశారండి. ఒబామా రాసిన కొత్త బుక్ ఏది అంటే ప్రామిస్డ్ ల్యాండ్. మార్కెట్‌లో మనకి కరెంట్ అఫైర్స్‌లో కొన్ని రీసెంట్ ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క బుక్స్ అడుగుతున్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ దాంట్లో ఇవి రావడానికి స్కోప్ ఉందండి. ఓకేనా? ఒకసారి అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. 'లక్ష్మీ విలాస్ బ్యాంక్ మెర్జ్డ్ విత్ విచ్ బ్యాంక్'? రీసెంట్‌గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది ఏ బ్యాంక్‌తో మెర్జ్ అయిపోయింది? 2020 సంవత్సరంలో 2020 నవంబర్ 30వ తారీఖున లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది డీబీఎస్ బ్యాంక్‌తో మెర్జ్ అయిపోయింది. సో, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ అంటాం. డీబీఎస్ అంటే డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. యాక్చువల్‌గా ఇది సింగపూర్‌లో ఉన్న బ్యాంకేనండి. కాకపోతే దీని సబ్సిడీ ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు. కానీ ఇది ఇండియన్ డీబీఎస్ బ్యాంక్ అవుతుంది. ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ అనమాట ఇది. సో, ఎందుకంటే డీబీఎస్ బ్యాంక్ అనేది ఒక ఫారెన్ బ్యాంక్ అది. జనరల్‌గా ఫారెన్ బ్యాంక్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఫారెన్ కంట్రీలో ఉంటాయి. బ్రాంచ్‌లు మన దేశంలో ఆపరేట్ అవుతూ ఉంటాయి. లేదా వేరే కంట్రీస్‌లో ఉంటాయి. వాటిని మనం ఫారెన్ బ్యాంక్స్ అంటాం. కానీ ఈ బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ డీబీఎస్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో ఇది ఫారెన్ బ్యాంకేనండి. కాకపోతే ఇది ఇండియన్ రిజిస్ట్రేషన్‌తో ఇండియాలో తన ఓన్ సబ్సిడీ రన్ చేసుకుంటుందనమాట. కాబట్టి ఈ డీబీఎస్ బ్యాంక్‌తో మన లక్ష్మీ విలాస్ బ్యాంక్ రీసెంట్‌గా మెర్జ్ అయిపోయింది. సో, ఎందుకు మెర్జ్ అయింది అంటే బికాస్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ మొరటోరియం లక్ష్మీ విలాస్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్ చేయడం జరిగింది. సో, దట్ ఈస్ ఈ బ్యాంక్ అనేది ఎన్‌పీఎస్‌లో ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ రోజుకి పెరిగిపోయింది కాబట్టి లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది డీబీఎస్ బ్యాంక్‌తో మెర్జ్ అయిపోయిందనమాట. అండ్ ఏంటి అంటే అమాల్గమేషన్ అని చెప్పొచ్చు. అమాల్గమేటెడ్ అయిపోయింది అని చెప్పొచ్చు. అలాగే మన ఇండియాలో
17వ సంవత్సరంలో 2017లో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ అసోసియేట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసోసియేట్ బ్యాంక్స్ ఉన్నాయి చూసారు, ఎస్బీఐ అసోసియేట్స్ బ్యాంక్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ప్లస్ భారతీయ మహిళా బ్యాంక్ అంటాం, భారతీయ మహిళా బ్యాంక్ బిఎంబి. సో 5 ఎస్బీఐ అసోసియేట్స్. ఎన్ని? ఎస్బీఐకి సంబంధించి 5 అసోసియేట్ బ్యాంక్స్ అంటాం. ఏవవి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, ఓకేనా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనార్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనార్ అండ్ జైపూర్. ఈ 5 బ్యాంకులు ప్లస్ దాంతోపాటు ఈ భారతీయ మహిళా బ్యాంక్ ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోయినాయి. ఏవి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనార్ అండ్ జైపూర్ ప్లస్ భారతీయ మహిళా బ్యాంక్ 2017వ సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మెర్జ్ అయిపోయినాయి. సో దాని తర్వాత మళ్ళీ 2019వ సంవత్సరంలో 2019లో దీనా బ్యాంక్ ఒకటి, దీనా బ్యాంక్ ప్లస్ విజయ బ్యాంక్, దీనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్, దీస్ ఆల్ మెర్జ్డ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మెర్జ్ అయిపోయినాయి. మళ్ళీ 2019లో ఏప్రిల్ 1న ఐడిబిఐ బ్యాంక్ని ప్రైవేట్ బ్యాంక్ కిందకి డిక్లేర్ చేసేసారు. ఇదే సంవత్సరం 2019లోనే ఐడిబిఐ బ్యాంక్ని ప్రైవేట్ బ్యాంక్ కిందకి డిక్లరేషన్ పాస్ అయిపోయింది. అండ్ 2020 సంవత్సరం డెసిషన్ అయితే 2019లోనే తీసుకున్నారు. ద 2020 ఏప్రిల్ 1 అండి. ఇదన్నీ ఏప్రిల్ 1, ఇది ఏప్రిల్ 1, ఇది కూడా ఏప్రిల్ 1, 2017 ఏప్రిల్ 1. ఎందుకంటే మనకి ఏప్రిల్ 1 నుంచి మనకి ఫైనాన్స్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 చెప్పాలన్నమాట. సో ఇదే 2020 1 ఆఫ్ ఏప్రిల్ ఏమైందండి అంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఓబీసీ ప్లస్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఈ బ్యాంక్స్ ఎవరితో మెర్జ్ అయిపోయినాయి? యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మెర్జ్ అయిపోయినాయి. పంజాబ్ నేషనల్ ఎగ్జామినేషన్స్లో మెర్జింగ్ చాలా ఇంపార్టెంట్ అండి, అడుగుతారు. ఇప్పుడు అడిగా ఒకటి, మేబీ నెక్స్ట్ క్లాస్ అడగడానికి కూడా స్కోప్ ఉంది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్తో మెర్జ్ అయిపోయినాయి. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆంధ్రా బ్యాంక్ ప్లస్ దట్ ఈస్ అ కార్పొరేషన్ బ్యాంక్. ఈ రెండు కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో మెర్జ్ అయిపోయినాయి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి అలహాబాద్ బ్యాంక్ ఉంది చూసారా, సో అలహాబాద్ బ్యాంక్ దేంతో మెర్జ్ అయిపోయింది? ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంక్ అనేది మెర్జ్ అయిపోయింది, ఇండియన్ బ్యాంక్ అంటాం. తర్వాత సిండికేట్ బ్యాంక్ ఉంది కదా, ఈ సిండికేట్ బ్యాంక్ ఎవరితో మెర్జ్ అయిపోయిందండి అంటే ఇది కెనరా బ్యాంక్తో మెర్జ్ అయిపోయింది, కెనరా బ్యాంక్. సో ఇలా అన్ని బ్యాంక్స్ అనేది మెర్జ్ అయిపోయినాయి. బట్ ఈ రోజు ఇండియాలో ఉన్న టోటల్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చండి. హౌ మెనీ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దేర్ ఆర్ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఆర్ దేర్. ఇండియాలో మొత్తం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 12 ఉన్నాయి. సో విచ్ ఈస్ అ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్? ఫస్ట్ ప్లేస్లో ఉన్న బ్యాంక్ ఏది? లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవుతుంది. సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఈస్ యూ కెన్ సే పంజాబ్ నేషనల్ బ్యాంక్. అండ్ థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ థర్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. సో ఇవన్నీ ఒకసారి అప్డేట్ చేసుకోండి. సో ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్? సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అండి అంటే దీనికి హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉందండి. యాక్చువల్గా మనకి ఖేలో ఇండియా ఇది ఒక మల్టీ డిసిప్లినరీ గేమ్ యాక్టివిటీస్ అంటాం, అంటే మల్టిపుల్ గేమ్స్ దీంట్లో ఆడతారు, ఒక గేమ్ అని కాదండి. సో మల్టిపుల్ గేమ్స్. సో ఖేలో ఇండియా గేమ్స్ స్టార్ట్ అయింది 2018వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. The first edition of Khelo India Games happened in the 2018. So where it was hosted? It was conducted in the place of New Delhi లో జరిగిందండి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఎక్కడ? న్యూ ఢిల్లీలో జరిగాయి. అండ్ ఏ టీం గెలిచింది? దేనికి ఎక్కువ మెడల్స్ వచ్చాయి? విచ్ స్టేట్ హ్యాస్ వన్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఏ టీంకి ఎక్కువ టైటిల్స్ వచ్చాయండి అంటే న్యూఢిల్లీలో జరిగింది కాబట్టి. దెన్ హర్యానా టీంకి మోర్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ వచ్చాయి. హర్యానా ఎక్కువ టైటిల్స్ గెలుచుకుంది అనమాట. విన్నర్ ఈజ్ హర్యానా అని చెప్పొచ్చు. దెన్ సెకండ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే 2019వ సంవత్సరంలో జరిగాయి. ఇది జరిగింది పూణేలో జరిగాయండి. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ విచ్ టీమ్ హ్యాస్ వన్ అంటే మహారాష్ట్ర టీం అనేది ఎక్కువ టైటిల్స్ని గెలవడం జరిగింది. మహారాష్ట్ర సెకండ్ మోర్ మెంబర్ ఆఫ్ థర్డ్ ఖేలో ఇండియా గేమ్స్ 2020లో జరిగాయి. 2020లో ఇది జరిగింది గౌహటి అంటాం. సో గౌహటి అంటే మనకు తెలిసిందే కదా, ఇది అస్సాం స్టేట్లో ఉంది. ఎక్కువ టైటిల్స్ని గెలిచింది మళ్ళీ మహారాష్ట్ర స్టేటేనండి. దాని తర్వాత ఫోర్త్ ఖేలో ఇండియా గేమ్స్ అనేది 2021లో జరగాలన్నమాట. సో ఇది ఎక్కడ జరగబోతుంది? హోస్ట్ ఎక్కడ అండి అంటే హర్యానా స్టేట్లో జరగాలి. హర్యానా స్టేట్ అనేది వెన్యూ కిందగా డిసైడ్ చేశారు. సో కాబట్టి విన్నర్ ఏ టీం ఎక్కువ గెలిచిందో ఇంకా అవ్వలేదు కాబట్టి మనం చెప్పలేము. సో కాబట్టి ఖేలో ఇండియా 3 ఎడిషన్స్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ద ఫోర్త్ ఎడిషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హర్యానా స్టేట్ అంటాం. అలాగే మళ్ళీ మనకి 2020 సంవత్సరంలో
2020లో ఖేలో ఇండియా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అంటాం. ఇది కూడా మల్టిపుల్. ఇవన్నీ కూడా మంచు కొండల్లో ఆడతారనమాట. మంచు ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ప్లేసెస్‌లో లడఖ్‌లో ప్లే చేస్తారు. సో, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అంటాం. 2020లోనే స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ ఖేలో ఇండియా గేమ్స్. ఎక్కడ జరిగింది? స్టార్ట్ అయింది 2020లో. ఎక్కడ జరిగాయంటే లెహ్ అనే ప్లేస్‌లో జరిగాయి. దాంతో పాటు గుల్మార్గ్ అనే ప్లేస్ అనమాట. గుల్మార్గ్ అంటే జమ్మూ కాశ్మీర్ కిందకొస్తుంది. లెహ్ అంటే లడఖ్ కిందకొస్తుంది. ఇది లడఖ్, ఇది జమ్మూ కాశ్మీర్ ఇక్కడ జరిగాయి. తర్వాత సెకండ్ ఖేలో ఇండియా గేమ్స్ 2021లో ఆల్రెడీ మొన్న రీసెంట్‌గా కంప్లీట్ అయిపోయాయండి మొన్న. ఇది గుల్మార్గ్ అనే ప్లేస్‌లో సేమ్ ఇదే ప్లేస్‌లో మళ్ళీ కూడా జరిగాయి. ఎక్కువ టైటిల్స్‌ని గెలిచిన రాష్ట్రం యూనియన్ టెరిటరీ ఏది అంటే దట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటాం. జమ్మూ కాశ్మీర్‌కే ఎక్కువ టైటిల్స్ వచ్చాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. ఇది ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అంటాం. అలాగే మళ్ళీ మనకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కూడా ఉన్నాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అంటాం. ఇండియా యూనివర్సిటీ గేమ్స్. మరి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినాయి? లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. యూనివర్సిటీ గేమ్స్ స్టార్ట్ అయింది ఎప్పుడండి అంటే ఇది స్టార్ట్ అయింది 2020లోనే స్టార్ట్ అయ్యాయి. 2020లో ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేది భువనేశ్వర్‌లో జరిగాయి. భువనేశ్వర్. భువనేశ్వర్‌లో ఎక్కడ అండి అంటే కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే యూనివర్సిటీ ఉంది చూసారా? అక్కడ జరిగాయన్నమాట. మరి 2021లో ఎక్కడండి అంటే ఈసారి కర్ణాటక స్టేట్ కండక్ట్ చేస్తుందని యడ్యూరప్ప అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. కర్ణాటక స్టేట్. కర్ణాటక స్టేట్ కండక్ట్ చేస్తుందని 2021 అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అదొక యూనివర్సిటీకి ఇవ్వాలన్నమాట. సో, ఇవన్నీ కూడా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఒకటి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఒకటి, అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అండి. ఈ 3 కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమైందా? సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. 10థ్ క్వెషన్. సియాంగ్, తిరాప్, కామెంగ్ రివర్స్. సియాంగ్, తిరాప్, కామెంగ్ రివర్స్ అనేవి ఏ స్టేట్ కిందకు వస్తాయండి అంటే ఈ 3 అరుణాచల్ ప్రదేశ్ స్టేట్‌లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ రివర్స్ అవుతాయి. ఏవేవి? తియాంగ్ ఒకటి, తిరాప్ ఒకటి, కామెంగ్ రివర్స్ అనమాట. సో, కాబట్టి క్వెషన్ ఎలా అడుగుతున్నారండి ఇప్పుడు రివర్స్ గురించి కూడా అడిగాడు. కొన్ని రివర్‌లు ఇచ్చి ఆ రివర్‌లు ఎక్కడ ఎక్కువగా ఫ్లో అవుతాయి అని అడుగుతున్నారు. ఇవి అరుణాచల్ ప్రదేశ్ అవుతాయి. మన ఆంధ్రప్రదేశ్‌లో మనం ఎక్కువగా మాట్లాడుకునే ఫేమస్ రివర్స్ ఏమున్నాయి? కృష్ణా రివర్ ఒకటి. కృష్ణా, గోదావరి, గోదావరి రివర్ గాని, తర్వాత కృష్ణా, గోదావరి, తుంగభద్ర రివర్ గాని, తర్వాత పెన్నా రివర్ గాని, పెన్నా రివర్ గాని, వేదావతి రివర్ గాని. ఓకేనా? వేదావతి రివర్. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఇంపార్టెంట్‌గా ఫ్లో అయ్యే కొన్ని రివర్స్ అని చెప్పొచ్చు. నాగావళి, నాగావళి రివర్ గాని, వేదావతి గాని ఇలా కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కొన్ని ఫేమస్ రివర్స్ అనేవి అవుతాయి అన్నమాట. అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా ఈ కృష్ణా, గోదావరి, తుంగభద్ర ఈ 3 రివర్‌లు కామనే. కృష్ణా, గోదావరి, తుంగభద్ర రివర్‌లు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫ్లో అవుతాయి. తెలంగాణ స్టేట్‌లో కూడా ఫ్లో అవుతాయి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మంజీరా రివర్ ఒకటుంది. మంజీరా. మూసీ రివర్ ఒకటుంది. ప్రాణహిత రివర్ ఒకటి. ప్రాణహిత రివర్స్. ఇవన్నీ తెలంగాణ స్టేట్‌లో కొన్ని ఇంపార్టెంట్‌గా ఫ్లో అవుతున్న రివర్స్ అవుతాయండి. ఇవి తెలంగాణ స్టేట్ అంట. తమిళనాడు స్టేట్‌లో మనకి తమిళనాడు స్టేట్‌లో భవానీ రివర్ ఒకటి ఫ్లో అవుతుంది. భవానీ రివర్ ఒకటి ఫ్లో అవుతుంది. అలాగే తమిళనాడులో కావేరి రివర్ ఫ్లో అవుతుంది. కావేరి. తమిళనాడులో భవానీ రివర్ ఒకటి, కావేరి ఒకటి, నొయ్యాల్ అనే రివర్ ఒకటి, నొయ్యాల్ రివర్. ఇలాంటివి కొన్ని తమిళనాడు స్టేట్‌లో కూడా ఫ్లో అవుతున్నాయండి. కర్ణాటక స్టేట్‌లో దెన్ కావేరి రివర్ కర్ణాటక స్టేట్‌లో ఫ్లో అవుతుంది. కబిని రివర్ ఫ్లో అవుతుంది. కబిని రివర్ అనేది కర్ణాటక స్టేట్‌లో ఫ్లో అవుతుందండి. దెన్ ఇలా కర్ణాటక స్టేట్‌లో కూడా కొన్ని ఉన్నాయి. మనకి అలాగే కేరళ స్టేట్‌లో కూడా ఫేమస్ రివర్స్ పెరియార్ రివర్ ఒకటుంది. పెరియార్ ఒకటి. కాళీ రివర్ కూడా కాళీ రివర్ కూడా ఫ్లో అవుతుందండి. కబిని రివర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. కాళీ రివర్ ఫ్లో అవుతుంది. కాళీ రివర్. బ్రహ్మసార అనే రివర్ గాని, ఇవన్నీ బ్రహ్మపుర రివర్ కేరళ స్టేట్‌లోనే ఫ్లో అవుతున్నాయి. ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ అవుతాయి. ఒకసారి ఆ రివర్స్‌ని కూడా అప్డేట్ చేసుకోండి. సో, చాలా ఇంపార్టెంట్ రివర్స్ మనకు ఉన్నాయండి. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వెషన్ చూడండి 12వ క్వెషన్. నల్లమల ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. నల్లమల ఫారెస్ట్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో నల్లమల ఫారెస్ట్ ఉన్నాయి. గిర్ ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయి? గుజరాత్ స్టేట్‌లో ఉంది. గిర్ ఫారెస్ట్ ఉంది గుజరాత్‌లో. గిర్ నేషనల్ పార్క్ కూడా ఉంది. దెన్ అలాగే నమ్దఫా, నమ్దఫా, నమ్దఫా నమ్దఫా ఫారెస్ట్ అనేది ఎక్కడుంది? నమ్దఫా కదా? ఓకే. సారీ. DAPA. నమ్దపా. లెట్స్ సీ. గిర్ నేషనల్ పార్క్ నమ్దపా ఈ ఫారెస్ట్ అనేది నేషనల్ పార్క్. ఇది అరుణాచల్ ప్రదేశ్ అంటాం. సో, అరుణాచల్ ప్రదేశ్‌లో నమ్దఫా ఫారెస్ట్‌లు అనేది ఉన్నాయి. మనకి గిర్ నేషనల్ ఫార్మక్ ఉంది. అలాగే జిమ్ కార్బెట్ ఫారెస్ట్ ఇక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ స్టేట్ అంటాం. భరత్పూర్ ఐ మీన్
బందిపూర్ అంటాం, బందిపూర్ ఫారెస్ట్ అంటాం, లేదా బందిపూర్ నేషనల్ పార్క్ కూడా ఉంది. సో బందిపూర్ అనేది ఎక్కడ వస్తుందండి అంటే ఇది కర్ణాటక స్టేట్ కిందకు వస్తుంది. అలాగే ఇవి కొన్ని మనకున్న ఫారెస్ట్. శేషాచలం అడవులు ఎక్కడ ఉన్నాయి? శేషాచలం. సో శేషాచలం ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంది, ఎటువైపు వస్తాయండి అంటే ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో శేషాచలం అడవులు ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఇలా చాలా ఇంపార్టెంట్ ఫారెస్ట్ ఉన్నాయి. ప్రపంచం ఇండియా మొత్తం మీద ఫారెస్ట్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఫారెస్టర్స్ ఎక్కువ అండి. ఫారెస్ట్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏది అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో అడవులు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. దెన్ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి ఆ, ప్రకాష్ జవదేకర్ అనే పర్సన్ మన మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ కల్చరల్ చేంజ్ కిందకి మాట్లాడుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ ఎవరంటే ప్రకాష్ జవదేకర్ అవుతారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో హూ వన్ దట్ ఈస్ రిచల్ హెవెల్ ఫ్లింట్ అవార్డ్. రిచల్ హెవెల్ ఫ్లింట్ అనే ఒక ఫీమేల్ పర్సన్ అండి. ఈవిడ ఇంగ్లాండ్ కంట్రీకి సంబంధించిన ఒక క్రికెటర్ అనమాట. ఆవిడ పేరు మీద ఒక అవార్డు కూడా స్టార్ట్ చేశారు. ఆ అవార్డు రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? దాంతోపాటు ఐసీసీ ఫీమేల్ ఆఫ్ ద డికేడ్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే ఐసీసీ ఫీమేల్ ఆఫ్ ద డికేడ్ ఒకటి, ఐసీసీ ఓడిఏ కామా T20 ఫీమేల్ ఆఫ్ ద డికేడ్, ఫీమేల్ ఆఫ్ ద విన్నర్ ఆర్ లేదా ఫీమేల్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్, ఫీమేల్ క్రికెటర్ ఆఫ్ డికేడ్ అవార్డు ఎవరికి ప్రజెంట్ చేశారండి అంటే ఈ అవార్డు ఇచ్చింది ఎవరండి అంటే ఎవరికి ఇచ్చారు? ఆస్ట్రేలియా కంట్రీ క్రికెటర్ ఉన్నారు చూసారు, ఎలిసా పెరీ అనే అమ్మాయికి, ఎలిసా పెరీ అనే క్రికెటర్కి 2 అవార్డ్స్ వచ్చాయి. ఐ మీన్ T20 డికేడ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఆవిడకే వచ్చింది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఐసీసీ ఓడిఏ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు కూడా అమ్మాయికే వచ్చింది అనమాట. మరి మెయిల్ పర్సన్లో ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు? మెయిల్లో ఫీమేల్ పర్సన్స్లో అయితే రిచల్ హెలో ఫ్లింట్ అవార్డు అని ఎలాగైతే ఉందో మెయిల్ పర్సన్స్లో కూడా గెర్ఫీల్డ్ సోబర్ అవార్డు అనేది అలాగే ఉంటుందన్నమాట. గెర్ఫీల్డ్ సోబర్ అవార్డు అంటాం. ఈ గెర్ఫీల్డ్ సోబర్ అవార్డు అనేది ఎవరికి ఇస్తారు చూడండి. గెర్ఫీల్డ్ సోబర్ అవార్డు అనేది ఇతను ఎవరండి అంటే వెస్టిండీస్ క్రికెటర్. ఆవిడ అమ్మాయి తను ఇంగ్లాండ్కి సంబంధించిన క్రికెటర్ ఎలా అయితే ఉన్నారో ఈ గెర్ఫీల్డ్ సోబర్ అనే పర్సన్ వెస్టిండీకి సంబంధించిన క్రికెటర్ అండి. ఆయన పేరు మీద అవార్డు స్టార్ట్ చేశారు. దట్ ఈస్ ఐసీసీ మేల్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు. అలాగే గెర్ఫీల్డ్ సోబర్ అవార్డు ఇది ఎవరికి ఇచ్చారండి అంటే విరాట్ కోహ్లీకి ఇచ్చారు. అలాగే ఓడిఏ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఓడిఏ క్రికెటర్. సో ఓడిఏ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు కూడా విరాట్ కోహ్లీకేనండి. టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్, టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు ఎవరికి ఇచ్చారండి అంటే స్టీవ్ స్మిత్ అనే ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉన్నారు చూసారా, స్టీవ్ స్మిత్కి ఏ అవార్డు ప్రజెంట్ చేశారండి? ఇతనికి ఇచ్చిన అవార్డు ఏంటి అంటే టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అంటాం. మరి అలాగే దాంతోపాటు T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారు? T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ లెట్స్ సి చూడండి. సో T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి రషీద్ ఖాన్ అనే పర్సన్కి ఇచ్చారు. ఈ రషీద్ ఖాన్ ఎవరండి? ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ కదా రషీద్ ఖాన్. సో రషీద్ ఖాన్కి ఇచ్చిన అవార్డు ఏది అంటే T20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రషీద్ ఖాన్కి ప్రజెంట్ చేశారు. ఓడిఏ క్రికెటర్ విరాట్ కోహ్లీ, టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద డికేడ్ స్టీవ్ స్మిత్ అనమాట. T20 క్రికెటర్ ఆఫ్ ది డికేడ్ ఇస్ రషీద్ ఖాన్. ఫీమేల్ పర్సన్స్లో T20 ఓడిఏ ఎవరికి ఇచ్చారంటే ఆస్ట్రేలియన్ క్రికెటర్కి ఇచ్చారు. అలాగే స్పెషల్ జ్యూరీ అవార్డు ఎవరికి వచ్చింది? స్పెషల్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎంఎస్ ధోనికి స్పెషల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎంఎస్ ధోనికి ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇవి అన్నీ కూడా కొన్ని మన క్రికెట్లో జరిగే మన ఐసీసీ ర్యాంకింగ్స్ రీసెంట్గా కొన్ని క్రికెటర్స్కి ఇలాంటి అవార్డ్స్ ప్రజెంట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఇయర్ ద నేషనల్ బుక్ ఆఫ్ హూ హాస్ వన్ ద నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్ ఫర్ ద ఫిక్షన్కి నేషనల్ బుక్ ఆఫ్ అవార్డు ఎప్పుడు ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు అనేది? ఎవరికి ఇచ్చారండి అంటే చార్లెస్ యూ అనే పర్సన్కి ఇచ్చారండి. అండ్ అమెరికన్ రైటర్. తను రాసిన నావెల్ ఇంటీరియర్ చైనా టౌన్ అని ఒక నావెల్ రాసినందుకు చార్లెస్ యూ అనే పర్సన్కి నేషనల్ బుక్ ఆఫ్ అవార్డ్ ఫిక్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ అవార్డు 1950 నుంచి ఇస్తున్నారండి. అండ్ ఈసారి ఇచ్చింది ఎవరికండి అంటే చార్లెస్ యూ అనే పర్సన్స్కి 2020కి సంబంధించిన అవార్డు ఈ పర్సన్కి ఇవ్వడం జరిగింది. మరి నాన్ ఫిక్షన్లో ఎవరికి ఇచ్చారు? నాన్ ఫిక్షన్లో ఇద్దరికి వచ్చిందండి. ది పర్సన్స్ ఆర్ అమెరికన్ రైటర్సే. లెస్ పైనే తమావా పైనే రాసిన బుక్ ఏంటంటే ద డెడ్ ఆర్ అరైజింగ్ అనే నావెల్ బుక్ రాసినందుకు వీళ్ళిద్దరికీ ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. మళ్ళీ చూడండి ఒకసారి. లెస్ పైనే తమావా పైనే నాన్ ఫిక్షన్ నేషనల్ బుక్ ఆఫ్ అవార్డు ఇచ్చారు. దెన్ ద డికేడ్ ఆర్ అరైజింగ్ అని రాసినందుకు ద డెడ్ ఆర్ అరైజింగ్. ఇంటీరియర్ చైనా టౌన్ చార్లెస్ యూ అనే పర్సన్ రాసినందుకు ఈ పర్సన్కి అవార్డు ప్రజెంట్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెన్ 15th క్వశ్చన్. సో నేషనల్ మార్టియర్స్ డే ఎప్పుడు అంటే మహాత్మా గాంధీ గారి చనిపోయిన రోజు అనమాట. మహాత్మా గాంధీ గారు చనిపోయింది ఎప్పుడు? జనవరి 30 కాబట్టి ఆయన చనిపోయిన రోజున నేషనల్ మార్టియర్స్ డే అంటాం. ఇదే రోజున లెప్రసీ ఎరాడికేషన్ డే కూడా, దట్ ఈస్ సేమ్ డే లెప్రసీ ఎరాడికేషన్ అనేది కూడా చెప్తామన్నమాట. దెన్ అలాగే జనవరి 24వ తారీఖున ఇంపార్టెన్స్ ఏముంది? జనవరి 24వ తారీఖున నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటాం. ఇంపార్టెంట్ అండి, నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అంటే దీన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుందండి. ఈసారి జరిగిన ఏంటి నేషనల్ గర్ల్ చైల్డ్ డే.
నేషనల్ గర్ల్ చైల్డ్ డే. దీన్ని బట్టి ఒక మీనింగ్ ఏంటండి అంటే జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది ఈ స్లాట్లో ఎక్కువగా అడిగాడండి. ఓకేనా? మరి అలాగే జనవరి 25వ తారీఖు ఇంపార్టెన్స్ ఏంటి? నేషనల్ టూరిజం డే ఉంది. నేషనల్ టూరిజం డే అంటాం. నేషనల్ టూరిజం డే. ఇదే రోజున నేషనల్ ఓటర్స్ డే కూడా. నేషనల్ ఓటర్స్ డే. ఇది నేషనల్ టూరిజం డే అండి. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామినేషన్స్‌లో ఇంటర్నేషనల్ టూరిజం డే అంటే 27th సెప్టెంబర్ అని చెప్పాలి. మన క్లాస్‌లో చెప్పాను. 27 సెప్టెంబర్ ఏమవుతుంది ఇంటర్నేషనల్ టూరిజం డే కిందకి మాట్లాడుకోవచ్చు అనమాట. సరే నెక్స్ట్ వన్ జనవరి 9వ తారీఖున ఏమంటామండి అంటే ప్రవాసీయ భారతీయ దివాస్ అంటాం. ప్రవాసీయ భారతీయ దివాస్. భారతీయ దివాస్. ప్రవాసీయ భారతీయ దివాస్ కిందకి మాట్లాడుకోవచ్చు అనమాట. ప్రవాసీయ భారతీయ దివాస్ అంటే మహాత్మా గాంధీ గారు 1893లో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ గారు 22 ఇయర్స్ తర్వాత 1905లో మహాత్మా గాంధీ గారు తిరిగి ఇండియాకి వచ్చారు. ఏ రోజు జనవరి 9వ తారీఖున వచ్చారు. కాబట్టి ఆ రోజున ప్రవాసీయ భారతీయ దివాస్ కిందకి సెలబ్రేట్ చేస్తాం. దాన్నే ఎన్ఆర్ఐ డే అని కూడా చెప్పొచ్చు అనమాట. జనవరి 9వ తారీఖున వరల్డ్ హిందీ దివాస్ అంటాం. వరల్డ్ హిందీ దివాస్. వరల్డ్ హిందీ దివాస్ ఏ రోజు చేస్తారండి జనవరి 10వ తారీఖున వరల్డ్ హిందీ దివాస్ కిందకి సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా? జనవరి 4వ తారీఖున లూయిస్ బ్రెయిలీ డే అంటాం. లూయిస్ బ్రెయిలీ. లూయిస్ బ్రెయిలీ అనే పర్సన్ ఎవరండి అంటే ఇతను ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఒక పర్సన్ అండి. ఇతను ఒక సైట్. ఇతనికి ఏంటంటే జనరల్గా పుట్టిన తర్వాత కొన్ని రోజులకి ఇతనికి కళ్ళు పోయాయి అనమాట. ఇతను ఒక బ్లైండ్ పర్సన్ అండ్ ఇతను బ్రైలీ లిటరేచర్ రాశారండి. ఇన్ ఫాదర్ ఆఫ్ బ్లైండ్ పర్సన్ అని కూడా పిలుస్తాం. ఇతను పుట్టుకతో ఇతనికి బ్లైండ్ కాదండి, మధ్యలో ఇతనికి కళ్ళు పోవడం జరుగుతుందన్నమాట. సరే మరి ఈ పర్సన్ బ్లైండ్ పర్సన్స్ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళ కోసం చాలా కంట్రిబ్యూట్ చేసినందుకు వాళ్ళ కోసం ఒక లేఖంగా లిటరేచరే రాశాడనమాట. అందుకని ఈ పర్సన్ పుట్టినరోజున లూయిస్ బ్రెయిలీ డే అంటాం. బేసికలీ దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ ద ఫ్రాన్స్ కంట్రీ అని చెప్పొచ్చు. దెన్ అలాగే జనవరి మంత్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ డే అంటే జనవరి 12వ తారీఖు అనమాట. జనవరి 12వ తారీఖున నేషనల్ యూత్ డే అంట. స్వామి వివేకానంద పుట్టినరోజు. నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే అండి. స్వామి వివేకానంద బర్త్డే. జనవరిలో 23వ తారీఖున ఒక ఫేమస్ పర్సన్ బర్త్డే ఉంది. అతని పేరు సుభాష్ చంద్ర బోస్ అంటాం. సుభాష్ చంద్ర బోస్ బర్త్డే కాబట్టి రీసెంట్గా 23వ తారీఖున ఎలా డిక్లేర్ చేశారంటే జనవరిన పరాక్రమ దివాస్ కిందకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. పరాక్రమ్ దివాస్. పరాక్రమ్ దివాస్ ఏ డే అవుతుంది జనవరి 23న పరాక్రమ దివాస్ అవుతాం. దిస్ ఈస్ ద బర్త్డే ఆఫ్ స్వామి సుభాష్ చంద్ర బోస్ ఓన్లీ. ఓకేనా? సో ఇవన్నీ కొన్ని జనవరి మంత్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కిందకి చెప్పొచ్చు. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద మేజర్ మినరల్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద బాడీ? మన బాడీలో ఏ మినరల్స్ ఉంటాయి? కాల్షియం ఉంది, అలాగే క్లోరైడ్స్ ఉన్నాయి, మెగ్నీషియం ఉంది, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం అండ్ సల్ఫర్. ఇవన్నీ మన బాడీలో ఉండేవే. ఐరన్ కూడా ఉంటుంది బాడీలో. ఓకేనా? సో నేను చూడండి కాల్షియం ఒకటి. కాల్షియం అంటే ఐరనే కదా. కాల్షియం, క్లోరైడ్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం అండ్ సల్ఫర్. అయితే మేబీ ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చాడో చూడాలండి ఒకసారి. సో ఎలా మేబీ వాట్ ఆర్ ద మేజర్ మినరల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ అంటే ఇవన్నీ బాడీలో ఉండే కొన్ని మినరల్స్ కిందకి చెప్పొచ్చు అనమాట. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 72nd రిపబ్లిక్ డే బై ఇన్ 72nd రిపబ్లిక్ డే విచ్ స్టేట్ హ్యాస్ వన్ ద బెస్ట్ టాబీ అవార్డ్ అంటే ప్రతి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఏం చేస్తారండి అంటే ఆ స్టేట్కి సంబంధించి ఆ గొప్పతనాన్ని రిప్రజెంట్ చేసి ఏదో ఒక ఈవెంట్ కండక్ట్ చేసి డిస్ప్లేలో పెడతారనమాట. దాన్ని మనం టాబెల్ అంటాం. సో దాంట్లో ఏ స్టేట్కి బెస్ట్ టాబెల్ అవార్డు మొన్న 72 రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో ఇచ్చారండి అంటే అది ఉత్తరప్రదేశ్ స్టేట్కి సంబంధించిన టాబెల్కి ఇచ్చారు. అంటే వాళ్ళు ఏం చేశారండి అంటే అయోధ్యకి సంబంధించి ఒక స్కల్ప్చర్ని డిజైన్ చేశారు. సో ఏన్షియంట్ టౌన్ ఆఫ్ అయోధ్య ఏదైతే ఉందో రాముడికి రిప్లికాగా రాముడికి రిప్రజెంట్ చేస్తూ ఒక టైప్ ఆఫ్ టాబెల్ని రిప్రజెంట్ చేశారు. దానికి బెస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే త్రిపుర కంట్రీకి సంబంధించిన టాబెల్కి వచ్చిందండి. వాళ్ళు ఆత్మనిర్భర్ భారత్ మీద సెల్ఫ్ రిలయన్స్ ఎకానమీ మీద ఒక టైప్ ఆఫ్ డిజైన్ చేశారనమాట. అందుకని వాళ్ళకి సెకండ్ ప్లేస్ వచ్చింది. ఉత్తరాఖండ్ స్టేట్కి థర్డ్ ప్లేస్ వచ్చిందండి. ఉత్తరాఖండ్కి థర్డ్ ప్లేస్ రావడం జరిగిందనమాట. సో అలాగే మరి 2072 రిపబ్లిక్ డే అయితే ఇదనమాట. వాడు మేబీ 71 రిపబ్లిక్ డే అడిగాడు అనుకోండి. 71 రిపబ్లిక్ డే అయితే ఏ స్టేట్కి ఇచ్చాడండి అంటే టాబెల్ ఏ స్టేట్కి వచ్చిందండి అంటే అస్సాం స్టేట్కి అస్సాం స్టేట్ టాబెల్ అస్సాం స్టేట్ కల్చర్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అంట. ఇది ఎప్పుడు 71st రిపబ్లిక్ డే సెలబ్రేషన్. ఇది 71st రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఎప్పుడు జరిగాయి అంటే 2020 సంవత్సరం అండి. ఇది జరిగింది ఎప్పుడు 72nd అంటే 2021 అవుతుందన్నమాట. 2021 రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి ఏ చీఫ్ గెస్ట్ రాలేదండి అంటే రావాల్సింది జైర్ బోల్సనారో అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్రిటన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ రావాలి. కానీ కోవిడ్ ఎక్కువగా ఉండడం వల్ల అతని ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. కానీ 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో ఏ ఏ భారత ఏ నావిక ఏ టైప్ ఆఫ్ ఏ కంట్రీ యొక్క సైనిక ఏమంటామంటే సైనికులు పార్టిసిపేట్ చేశారు.
అంటే ఏ సైన్యం అనేది మన దేశం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం, ఏ దేశానికి సంబంధించిన సైన్యం మన దేశం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసిందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు. దానికి ఆన్సర్ బంగ్లాదేశ్ అండి. గుర్తుపెట్టుకోండి, 72 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మన దేశానికి ఒక సైనికులు మన దేశంలోకి వచ్చి వాళ్ళు కూడా రిహార్సల్స్ చేశారనమాట. వాళ్ళు ఆ రిపబ్లిక్ డే పరేడ్లో పార్టిసిపేట్ చేశారు. ఎవరండి అంటే వాళ్ళు బంగ్లాదేశ్ కంట్రీకి సంబంధించిన సైన్యం అనేది ఇండియాకి రావడం జరిగింది. ఐ మీన్ బంగ్లాదేశ్ ఆర్మీ హ్యాస్ కేమ్ టు ఇండియా ఫర్ పార్టిసిపేటింగ్ ద 72nd రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. దెన్ ఇది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ గురించి. సో జనరల్గా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మలేషియాలో ఉంది. గుర్తుంటుంది కదా, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ BWF అంటాం. దీని హెడ్ ఆఫీస్ ఎక్కడండి? మలేషియా కంట్రీలో ఉంది అని చెప్తాం. అండ్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే, వేర్ వాజ్ ద 2019 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ హెల్డ్ అండ్ హూ హ్యాస్ వన్ ద ఉమెన్స్ సింగిల్ ఛాంపియన్షిప్? ఉమెన్స్ సింగిల్ ఛాంపియన్షిప్ ఎవరు గెలుచుకున్నారు? ఎవరు గెలుచుకున్నారండి అంటే మన పివి సింధు అండి. టాలెంటెడ్ పివి సింధు. నరేంద్ర మోడీ కూడా అప్రిషియేట్ చేశారు. పివి సింధు హ్యాస్ వన్ దిస్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ హెడ్ ఆఫీస్ మలేషియాలో ఉంది. కానీ ఈవెంట్ మలేషియాలో జరగలేదండి. ఇది జరిగింది బాసల్ అనే ప్లేస్లో జరిగింది. ఎక్కడ? బాసల్ అంటాం. బాసల్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ఇది స్విట్జర్లాండ్లో ఉంది అండి. సరేనా? మరి ఎవరు గెలిచారు? స్విట్జర్లాండ్లో జరిగింది. పివి సింధు గెలవడం జరిగింది. ఇది ఉమెన్స్ సింగిల్ అండి. మరి రన్నర్ ఎవరు? ఈవిడికి గోల్డ్ మెడల్ వచ్చిందంటే ఆటోమేటిక్గా రన్నర్ ఎవరండి అంటే జపాన్ కంట్రీకి సంబంధించిన క్రికెట్ ప్లేయర్ ఉన్నారు, నజోమి ఒకుహరా. నజోమి ఒకుహరా అనే జపాన్ కంట్రీ బ్యాడ్మింటన్ ప్లేయర్కి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఇది ఈ రెండు ఫీమేల్ కేటగిరీ అండి. మరి మెయిల్ కేటగిరీలో అడగొచ్చుగా మేబీ నెక్స్ట్ స్లాట్లో. వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఇది కూడా రీసెంట్గా జరిగిన టోర్నమెంట్ ఇది కూడా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మెన్స్ విన్నర్ ఎవరండి అంటే ద పర్సన్ నేమ్ ఈజ్ కెంటో మొమోటా. కెంటో మొమోటా అనే పర్సన్ జపాన్ కంట్రీ ప్లేయర్. ఇతనికి గోల్డ్ మెడల్ వచ్చిందండి. సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చి డెన్మార్క్ కంట్రీకి సంబంధించిన ఆండ్రీస్ ఎంటోసోన్ అనే పర్సన్కి. ఆండ్రీస్ ఎంటోసన్ అనే పర్సన్కి ఇతనికి సిల్వర్ మెడల్ వచ్చింది. ఈ పర్సన్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఒకసారి ఈ 4 పేర్లు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేబీ నెక్స్ట్ స్లాట్ రాసే CHL ఎగ్జామినేషన్స్లో ఈ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉండొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19th క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్ ఏంటది అంటే, హూ ఈజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ సెబీ అండి. సెబీకి ఫస్ట్ చైర్మన్ ఎవరు? అసలు సెబీ స్టార్ట్ అయింది ఎప్పుడు? సెక్యూరిటీస్ ఫుల్ ఫామ్ చూడండి. సెబీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ యొక్క ఫుల్ ఫామ్ అవుతుంది. స్టార్ట్ అయింది ఎప్పుడు? 1988లో సెబీని స్టార్ట్ చేశారు. అండ్ సెబీ స్టార్ట్ అయింది 1988లో కదా. 1988 నుంచి 1990 వరకు ఒక పర్సన్ చైర్మన్గా అపాయింట్ చేసి అతని పేరు ఎస్ఏ డావే అనే పర్సన్. ఎస్ఏ డావే అనే పర్సన్ సెబీకి ఫస్ట్ చైర్మన్గా ఉన్నారు. తర్వాత సెబీకి 1990 నుండి 1994 వరకు సెకండ్ చైర్మన్ ఎవరున్నారండి అంటే వి రామకృష్ణ అనే పర్సన్ సెకండ్ చైర్మన్గా యాక్ట్ చేశారు. సెకండ్ చైర్మన్ ఎవరండి అంటే వి రామకృష్ణ అంటాం. ఇప్పుడు కరెంట్ సెబీకి 9th చైర్మన్ కిందకి ఎవరు యాక్ట్ చేస్తున్నారు? 9th చైర్మన్ ఆఫ్ సెబీ ఎవరండి అంటే అతని పేరు అజయ్ త్యాగి అనమాట. అజయ్ త్యాగి అంటాం. TYAGA, అజయ్ త్యాగి. 2017వ సంవత్సరం నుంచి ఇతను సెబీకి చైర్మన్ కిందకి యాక్ట్ చేస్తున్నారు. టిల్ హీఈస్ దేర్. దాని ఇతనికంటే 8th చైర్మన్ కింద సెబీకి ఎవరున్నారని అంటే అతని పేరు యూకే సిన్హా అంటాం. యూకే సిన్హా అండి. ఇతను ఆల్మోస్ట్ 2011వ సంవత్సరం నుంచి 2017వ సంవత్సరం వరకు యాక్ట్ చేశారు యూకే సిన్హా. దెన్ ఓకేనా, ఇది సెబీకి సంబంధించిన స్టోరీ. సెబీ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అని ఎగ్జామ్ అడగొచ్చండి. వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ముంబైలో సెబీ యొక్క హెడ్ ఆఫీస్ ఉంది. ముంబైలో బంద్రకుర్లా అనే ప్లేస్లో సెబీకి హెడ్ ఆఫీస్ ఉంది. అజయ్ త్యాగి అనే పర్సన్ దీనికి హెడ్గా యాక్ట్ చేస్తున్నారు. సెబీకి స్టాట్యూటరీ పవర్స్ ఏ సంవత్సరంలో ఇచ్చారని అడగొచ్చండి. స్టాట్యూటరీ పవర్స్ సెబీకి ఏ సంవత్సరం ఇచ్చారండి అంటే 1992లో సెబీకి స్టాట్యూటరీ పవర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆఫ్టర్ ఎకనామికల్ రిఫార్మ్స్ తర్వాత సెబీకి టోటల్ పవర్ ఇచ్చారు. అది 8th 5-year ప్లాన్లో పాటుగా సెబీకి కంప్లీట్ పవర్స్ ఇచ్చారు. కానీ సెబీ స్టార్ట్ అయింది 7th 5-year ప్లాన్లోనే సెబీ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో 7th 5-year ప్లాన్ 1985 నుంచి 1990 వరకు ఉంది కదా. ఆ 5-year ప్లాన్లోనే సెబీకి కంప్లీట్గా సెబీని స్టార్ట్ చేశారు. కానీ పవర్స్ ఇచ్చింది 8th 5-year ప్లాన్లో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎకనామికల్ రిఫార్మ్స్, యాజ్ అ పార్ట్ ఆఫ్ LPG రిఫార్మ్స్ అంట. అప్పుడు సెబీకి కంప్లీట్ పవర్స్ రావడం జరిగింది అని చెప్తాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద టుడే సెషన్. ఓకేనా, ఏంటది అంటే వాట్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద స్టీవ్ చెన్, అలాగే చాద్ హర్లే, అలాగే జావేద్ కరీం. వీళ్ళు ముగ్గురు ఏమి ఇన్వెంట్ చేశారండి అంటే వీళ్ళు ఇన్వెంట్ చేసింది యూట్యూబ్ అండి. వెబ్సైట్ ఆఫ్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్స్ కదా. యూట్యూబ్ని ఫౌండ్ చేసిన పర్సన్స్ ఎవరండి? స్టీవ్ చెన్ అనే పర్సన్, అలాగే చాడ్ హర్లే అనే పర్సన్, అలాగే జావేద్ కరీం అనే పర్సన్స్ యూట్యూబ్ని ఫౌండ్ చేశారు. మరి మౌస్ని ఇన్వెంటర్ చేసిన పర్సన్ పేరేంటి? డగ్లస్ ఎంగెల్బర్ట్ అనే పర్సన్ మౌస్ని ఇన్వెంట్ చేశారు 1960s ఆ టైంలో అనమాట. 1960s ఆ టైంలో డగ్లస్ ఎగెల్బర్ట్ అనే పర్సన్ మౌస్ని ఇన్వెంట్ చేశారు. మరి ఫేస్బుక్ యొక్క ఇన్వెంటర్ అనొచ్చు, లేదా ఫేస్బుక్ యొక్క ఫౌండర్ ఎవరండి అని అడిగితే వీ కెన్ సే మార్క్ జూకర్బర్గ్ అనొచ్చు. గూగుల్ యొక్క ఫౌండర్ ఎవరండి అంటే సర్జీ బ్రెయిన్ అండ్ లారీ పేజ్ గురించి మాట్లాడొచ్చు. సర్జీ బ్రెయిన్ లారీ పేజ్ అంటాం.
ఓకేనా? దెన్ అమెజాన్ ఎవరంటే జెఫ్ బెజోస్ అనే పర్సన్ అమెజాన్‌కి ఫౌండర్ కిందకి యాక్ట్ చేస్తున్నారండి. అలాగే మీరు వాట్సాప్ చూసుకోండి. దెన్ అలాగే లింక్డ్ఇన్ అవ్వచ్చు. తర్వాత సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఏవైతే ఇన్‌స్టాగ్రామ్ గాని, వీటి యొక్క ఫౌండర్స్‌ని ఒకసారి చూసుకోండి. అలాగే కీబోర్డ్ ఇన్వెంటర్స్ గాని, కంప్యూటర్‌లో పార్ట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్వెంటర్స్ కూడా ఒకసారి ఎగ్జామినేషన్స్‌కి ఇంపార్టెంట్ అండి. సో, కాబట్టి ఇప్పుడు అడిగింది యూట్యూబ్ కాబట్టి మీరు గూగుల్, సెర్జీ బ్రెయిన్, లారీ పేజ్, ఫేస్‌బుక్ అయితే ఎవరు? దెన్ మార్క్ జుకర్బర్గ్ అంటాం. అలాగే వాట్సాప్ చూడండి. దెన్ అలాగే ఇన్‌స్టాగ్రామ్‌కి చూడండి. లింక్డ్ఇన్‌కి చూసుకోండి. సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇవన్నీ గూడా. వాడి యొక్క ఫౌండర్స్ గురించి మనం చూసామంటే మేబీ ఈ స్లాట్‌లో అడగడానికి స్కోప్ ఉంది గాబట్టి, ఏది ఎన్ని రకాలుగా క్వెషన్స్ అడుగుతారో మనం ఆలోచించాలి. సో, ఇఫ్ యూ అనలైసిస్ ద థింగ్ దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద గుడ్ స్కోర్ ఇన్ యువర్ సీహెచ్ఎస్ఎల్ జీఎస్ఎస్ సెక్షన్ ఓన్లీ. సో, ఈరోజు ఆల్మోస్ట్ ఒక 20 క్వెషన్స్ డిస్కస్ చేసాం. సో, మేబీ నెక్స్ట్ స్లాట్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే అగైన్ వీ కెన్ డిస్కస్ గో ఫర్ రిమైనింగ్ బిట్స్ ఆల్సో. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.